వైసీపీ నేతలు చెప్పినట్టు చేసిన అధికారులు కూటమి పాలనలో రూల్స్ కోట్ చేస్తున్నారు. ఏ పని చెప్పినా నిబంధనలు ఒప్పుకోవనే పరిస్థితి వచ్చింది. ప్రజా ప్రతినిధుల్ని అధికారులు బేఖాతరు చేయడానికి కారణాలేంటి? ప్రతి పనికి పర్సంటేజ్ ఫిక్స్ చేశారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పాలనలో కిక్కురుమనని అధికారులు కూటమి ప్రభుత్వంలో రెచ్చిపోతున్నారు. అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలు చెప్పినట్టు చేసిన ఆఫీసర్లు ఇప్పుడు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో వారు చెప్పిన పనులు చేసిన యంత్రాంగం ప్రస్తుతం పర్సంటేజ్ల కోసం పట్టుబడుతోందని సమాచారం. కూటమి ప్రభుత్వం మంచితనం అధికారులకు అలసుగా మారిందట. ప్రజాప్రతినిధులను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఏ రూలు అడ్డు రాలేదు. ఇప్పుడు మాత్రం నియమ నిబంధనలు ఒప్పుకోవని చెబుతున్నారట. ప్రజాప్రతినిధులు మాటకు విలువ ఇవ్వటం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి శాఖలోనూ ప్రజాప్రతినిధుల మాటలకు విలువలు లేకుండా పోతోందట. దీంతో వారు బయటకు చెప్పుకోలేక మనసులోనే దాచుకుని బాధపడుతున్నారు. అధికారుల తీరు మింగుడుపడని పరిణామంగా మారింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఆ స్థాయి అధికారులు డోంట్ కేర్ అంటూ వ్యవహరించడం కూటమి ప్రజాప్రతినిధులకు మింగుడుపడని పరిణామంగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. పొంగునూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. అలాగే 3 పార్లమెంటు సెగ్మెంట్లలో చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు నెగ్గారు. ఇక తిరుపతిలో గురుమూర్తి, రాజంపేటలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీలుగా గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జిల్లాలో ఈసారి ఎన్నికైన 12 మంది కూటమి ఎమ్మెల్యేల్లో పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్నాథ్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తిరుపతి జనసేన శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు సీనియర్లు. అయితే ప్రజాప్రతినిధుల సిఫార్సులను అధికారులు బుట్టదాఖలు చేయటం వివాదాస్పదమవుతోంది. నిబంధనల పేరుతో పక్కన పడేస్తున్నారట. దీంతో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ పాలనలో గుర్తుకురాని రూల్స్ ఇప్పుడే అడ్డొస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలకు సలాం కొట్టి గులాంగిరి చేసిన నేతలు ఇప్పుడు ఏ పని చేయకపోవడంపై కూటమి ప్రజాప్రతినిధుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల వైఖరిలో మార్పు రావటానికి కారణం లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల మాటకే ఎక్కువ విలువ ఇవ్వటమేనట. దీంతో ప్రజాప్రతినిధులను అధికార యంత్రాంగం చులకనగా చూస్తోందనే వాదనలో ఉన్నాయి. ఇక అభివృద్ధి కార్యక్రమాల అమల్లో అధికారులు పర్సంటేజ్లకు శ్రీకారం చుట్టారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రతి పనికి ఇంతని ఫిక్స్ చేసి తీసుకుంటున్నారట. మరోవైపు ఇటీవల రేణుగుంట విమానాశ్రయంలో మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న అమర్నాథ్ రెడ్డిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి చెప్పినా అనుమతించలేదు. ఈ వ్యవహారం చంద్రబాబు దృష్టికి వెళ్లటంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. సీనియర్ నేతల్ని అడ్డుకుంటే ఇక భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని జూనియర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.